ద్రౌపది పంచ పాండవులను ఎందుకు వివాహం చేసుకుంది? తను పూర్వజన్మలో ఎవరు, శివుని దగ్గర నుండి ఏ వరం పొందిందో తెలుసుకుందాం. ద్రుపదుడు పంచ పాండవులని వివాహం చేసుకుంటుంది ద్రౌపది అని తెలిసి ధర్మరాజుతో ఇలా అంటాడు. ఒక రాజుకి చాలా మంది రాణులుండొచ్చు, కానీ ఒక రాణికి అనేక మంది భర్తలు ఉండటం భావ్యం కాదు అని చెప్తాడు. అప్పుడు వేదవ్యాసుడు ద్రుపదుడిని పిలిచి ఏకాంతంగా మాట్లాడతాడు. పూర్వజన్మలో ద్రౌపది శివుడికి ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షం అవ్వగానే నాకు 14 వీర లక్షణాలున్న భర్త కావాలని కోరుకుంటుంది. నాకు భర్త కావాలి అని 5 సార్లు అంటుంది. శివుడు కూడా తదాస్తు అని 5 సార్లు అంటాడు. శివుడు చెప్తాడు, నువ్వు కోరుకున్న 14 లక్షణాలు ఒకే వ్యక్తిలో దొరకటం కష్టం, కాబట్టి వచ్చే జన్మలో ఆ 14 లక్షణాలున్న 5 వ్యక్తులతో వివాహం జరుగుతుందని చెప్తాడు. వ్యాసుడు ఇది దైవ నిర్ణయం అని చెప్తాడు. దీనికి ద్రుపదుడు అంగీకరించి పంచ పాండవులతో ద్రౌపది వివాహం చేస్తాడు.